స్విట్జర్లాండ్లో ఫ్లాట్, దుబాయ్లో హోటల్ ఉందన్నారు. నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు కొన్నాను రా? నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో 6,25,000 రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు. మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోవాలా? నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే తప్పించుకున్నా. మాఫియాతో సంబంధం ఉంది నాకు కాదు. మాఫియాతో కుమ్మక్కాయ నన్ను ఇన్ని రోజులు వాడుకుంది, నన్ను ఇరికించింది ఆ డిఐజీ ఏసీపీ. డ్యూటీయే ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను. పబ్లిక్ కావాలి నాకు. ఐఎమ్ ఆన్సరబుల్ టు పబ్లిక్. అందుకే మిమ్మల్ని పిలిచాను. నా గుండెల మీద కాకి చుక్కలాగే జరిగాను. నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను. ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకున్నా. నేను గ్యాంగ్స్టర్ నవుతా.